హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది వీడియో షూట్ చేయక. సో, సడెన్‌గా ఏంటబ్బా ఇక్కడ ఇలా నవ్వుకుంటుంది ఎక్కడుందనుకుంటున్నారా? సో, నేను పార్లర్‌కొచ్చాననమాట. ఇక్కడ హెయిర్ కట్ చేపించుకుందామని చెప్పి. ఫస్ట్ వాష్ చేస్తున్నారు. సో, నాకు వాష్ చేసేటప్పుడు ఇక్కడ చెక్కలగిల్లి పెడుతుందనమాట. అందుకే అట్లా నవ్వుకుంటున్నాను. ప్రతిసారి వచ్చినప్పుడంతా నాకు ఇదే ప్రాబ్లము. సో, హెయిర్ కట్ చేపించుకోక చాలా లాంగ్ గ్యాప్ 2 ఇయర్స్ అయిపోయింది హెయిర్ కట్ చేపించుకోక. సో, ఇప్పుడు చేపించుకుంటున్నాను. సడెన్‌గా హెయిర్ కట్ ఎందుకు అనేది చెప్తాననమాట. అలాగే ఇక్కడ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయన్నమాట. సో, అందుకే ఇక్కడికొచ్చి చేపించుకుంటున్నాను. సో, ఇది మా దీపు తీసాడనమాట వీడియో. అందుకే అలా వచ్చింది. సో, ఇక్కడ నేను లేయర్ కట్ చేపించుకుంటున్నాను. అండ్ ఫేషియల్ ఏం చేపించుకోలేదు. డీటాన్ అలా చేపించుకున్నాను. ఐబ్రోస్ చేపించుకున్నాననమాట. ఏం చేస్తున్నావు? అలా హాయ్ హలో బ్యాగ్ ప్యాక్ చేయాలి. ఎక్కడికి అనుకుంటున్నారా? సో సో మేము పాండిచేరి వెళ్తున్నాం అనమాట. సో సడన్గా ఏంటి అంటే మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే. సో మా చిన్నోడి బర్త్డే ఇక్కడే చేద్దాము అనుకున్నాము. బట్ ఈసారి డిఫరెంట్గా ఎక్కడికైనా వెళ్ళి ట్రై చేద్దాము, డిఫరెంట్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి ఈ ప్లానింగ్ అనమాట. సో ఇవన్నీ షాపింగ్ చేసిన డ్రెస్సెస్ అవన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చిన్నోడు లేచాడు, ఉయ్యాల ఊపుతుంటే సౌండ్ వస్తుందని చెప్పేసి నేను మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మా హస్బెండ్వి, నావి, మా దీపువి, చిన్నోడివి అందరివి కొత్త బట్టలు తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి. సో అన్నీ ప్యాకింగ్ చేసి రెడీ అయిపోయాయన్నమాట. నైట్ 1:00కి మా ట్రైన్. సో నేను ఈవినింగ్ అన్నీ ప్యాక్ చేసేసి ఇప్పుడు నైట్ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత ప్యాకింగ్ తర్వాత నేనేం షూట్ చేయలేదు. ఇక్కడ రెడీ అయిపోయాము. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. అప్పటికే 12:30 అలా అవుతుంది. సో 1కి ట్రైన్ అన్నమాట. సో అందుకని చెప్పేసి లేపుతున్నాను అనమాట దీపుని. ఆ తర్వాత ఇక్కడ మేము రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. నేను ఇక్కడ కూర్చోన్నాను. మా హస్బెండ్ బైక్ పార్కింగ్ చేసి వస్తాను అని చెప్పారు. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. సెకండ్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది ట్రైన్ అని చెప్పేసి అందుకని చెప్పేసి మళ్ళీ ఆ సైడ్ వెళ్ళాలి అని చూస్తున్నాము. సో యాక్చువల్లీ చిన్నోడు చాలా డల్గా ఉన్నాడు. ముందే కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. లైట్గా ఫీవర్ ఉన్నింది. సో మెడిసిన్స్ వేస్తూ ఉన్నాను. తగ్గిపోతుంది అని చెప్పేసి అప్పుడే ఆ రోజు బయలుదేరే ఆ రోజే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిందనమాట ఫీవర్. ఎలాగో ఈవినింగ్ కూడా ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి యాంటీబయాటిక్స్ అవి తీసుకొని వచ్చాము. ఒకవేళ ఎక్కువైతే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రజెంట్ అయితే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఫీవర్ది వేసానన్నమాట. సో ట్రైన్ కూడా వచ్చేసిందనమాట. ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేసాము. ఈలోపే ట్రైన్ కూడా వచ్చింది. సో ఇది మార్నింగ్ అన్నమాట. 6:30కి ఆ టైమ్. నైట్ ట్రైన్ ఎక్కాక వీడియో షూట్ అవ్వడానికి కుదరలేదన్నమాట. 1:30 అవుతుంది కదా. సో అన్ని లైట్ ఆఫ్ ఉన్నింది ట్రైన్లో. సో షూట్ చేసినా కూడా ఏం కనపడదని చెప్పేసి నేనేం షూట్ చేయలేదు. సో చిన్నోడు చెప్పాను కదా డల్గా అన్నాడు. అప్పుడు కూడా ఫీవర్ వస్తుంది. వేసాను అనమాట మెడిసిన్స్. ఇంకా చెన్నైకి రీచ్ అయ్యామన్నమాట ఆ టైంకి.
ఈరోజు ఎల్లోది అంత రాసింది కదా, డాక్టర్ వెళ్తారు అట్లే. ఆ తర్వాత ఇంకా బ్రషింగ్ అవన్నీ చేసామన్నమాట. ఇంకా దీపుకి చేపించి ఇంకా మా హస్బెండ్ ఇంకా నేను కూడా చేసేసాము. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనమాట. ట్రైన్లో పూరి అండ్ ఇడ్లీ తీసుకున్నాము. పూరిని కొంచెం బెస్ట్గా బాగుంది, ఇడ్లీ వడ అయితే ఏం బాగాలేదు. సో ఇంకా నేను ఇడ్లీ వడ తీసుకున్నాను, ఇంకా నేను తిన్నాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా పూరి తిన్నారు. ఇంకా మా చిన్నోడికి ఇంకా కొంచెం మిల్క్ వేసి ఇంకా బ్రెడ్ అట్లా వేసేసి ఇంకా పెట్టానన్నమాట. ఇంకా సరిగా తినట్లేదు, ఇంకా ఫీవర్ ఉంది కదా. సో నాకు కొంచెం టెన్షన్ అదే, బర్త్డే కదా, ఇంకా ఫీవర్ వస్తుంది ఎలాగో ఏంటో అనేది అదే పెద్ద టెన్షన్ ఉంది మైండ్లో. సో ఎనీవే కొంచెం మెడిసిన్స్ అవి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేద్దాము ఈరోజు అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను, తగ్గుతుందేమో అని చెప్పి. కనిపించిందా? అంత దూరం ఉందా? ఆ పక్క ఉంటుంది. Again? చిన్నగా మాట్లాడు. స్నానం చేద్దాము, ఆ తర్వాత బాగా రెడీ అవుతాము, ఆ తర్వాత తినేద్దాం అంతే. తర్వాత పడుకుందామా? ఇంట్లోనే తిని పడుకోవచ్చు కదా. ఆ తర్వాత ఇంకా 12:30కి అంతా పాండిచ్చేరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా లాస్ట్ పాండిచ్చేరినే స్టాప్. ఇంకా స్లోగా అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇంకా చిన్నోడు కూడా కొద్దిసేపు పడుకొని లేచేసాడనమాట ఇంకప్పుడే. సో ఇంక ఇక్కడ బయటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు కూడా బుక్ చేస్తున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు కార్ కోసము. సో చాలా మంది ఫ్యామిలీస్, కపుల్స్ అందరూ వచ్చారనమాట. ఇంకా లాస్ట్ స్టాప్ ఇదే కదా, చాలా క్రౌడ్ ఉన్నింది. ఇంకా మేము ఇంకా మా క్యాబ్ కూడా వచ్చింది. ఇంకా జస్ట్ ఒక 10 to 15 మినిట్సే అనమాట మా రూమ్. సో ఇంకా ఇక్కడ బయటనే చర్చ్, పెద్ద చర్చ్ ఉందన్నమాట. ఇంకా రైల్వే స్టేషన్ బయట ఇట్లాగా. సో ఇంకా ఇది కూడా మీకు జస్ట్ ఇట్లా షూట్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలకు స్నానం చేపించేసి ఇంకా వాళ్ళని తినిపించి ఇంకా పడుకోబెట్టాను. ఇంకా మేమేమో ఇక్కడ జొమాటోలో ఆర్డర్ పెట్టామన్నమాట, నాన్ వెజ్ మీల్స్ అలాగా. సో అంతా నాకు నచ్చలేదన్నమాట. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి సో అలా బీచ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో కొద్దిసేపు బాగా పడుకున్నాము, ఎప్పుడే రెడీ అయ్యి వెళ్తున్నాము. Where is Gagan? Hi. వెళ్దామా? హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్. ఏం బీచ్? రాక్. వద్దు.
తర్వాత ఇంక ఇక్కడ కాఫీ ఆర్డర్ చేసామన్నమాట. ఇంకా మా దీపుకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నాడు. సో ఇంకా ఈవినింగ్ ఆకలి అవుతుంటుంది, ఇంకా బాగా పడుకొని కొంచెం రెస్ట్ తీసుకొని లేచామన్నమాట. ఇంకా పక్కనే ఇంకా మా హస్బెండ్ ఇంకా స్కూటీ తెస్తాను అని చెప్పారనమాట రెంట్‌కి. సో ఇలాగా స్కూటీస్ ఇస్తూ ఉంటారు కదా! స్కూటీ అండ్ బైక్ రెంట్‌కి. సో మేము యాక్చువల్లీ కార్ అనుకున్నాము. లేదు, కార్ అయితే లిమిట్ టైమే ఉంటుంది. సో బైక్ ఇలాగ తీసుకుంటే మనం ఎంతసేపైనా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, చూసుకోవచ్చు అనేది మేము అనుకున్నామనమాట. సో యాక్టివా అయితే 400, ఇది వెస్పా కదా! అందుకని చెప్పేసి ఇంకా 500 అనమాట. సో మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 అలా తీసుకున్నారనమాట. పర్ డేకి 24/7 తీసుకోలేదు. సో మేమైతే అది వెస్పా తీసుకున్నామనమాట. ఇంకా మేము ఆర్డర్ చేసిన కాఫీ కూడా వచ్చింది. సో ఇంకా కాఫీ తాగేసామనమాట. ఇంక ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వచ్చింది. ఇంకా దీపు కూడా తింటున్నాడు. ఇంకా నేను కూడా తింటున్నాననమాట. సో ఇంకా తినేసి ఇంకా స్కూటీ తీసుకున్నాం కాబట్టి సో ఏ టైం అయినా వెళ్ళొచ్చు. ఇంకా మనం చాలా టైం ఉంటుంది కదా! సో వెళ్ళడానికి ఎక్కడికి ఇంకా ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి. సో కార్ అయితే ఏంటంటే సరౌండింగే కాబట్టి అన్నీ బైక్ మీద వెళ్ళి కవర్ చేసేయచ్చు. కార్ అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండ్ దానికొక టైం ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు ఇచ్చేది 9 అవర్స్ ఆర్ 8 అవర్స్ అంతే. ఆ టైంలోనే మనం అన్నీ కవర్ చేయాలంటే మనకి పిల్లలున్నారు కాబట్టి కుదరదని చెప్పేసి ఇంకా మేమైతే ఇలాగా స్కూటీ తీసుకున్నామనమాట. సో ఇన్ కేస్ మీరెవరైనా పాండిచ్చేరి ప్లాన్ చేస్తూ ఉంటే ఫ్రెంచ్ స్ట్రీట్‌లోనే రూమ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. సో అక్కడే సరౌండింగ్స్‌లో హోటల్స్ కానివ్వండి, ఇలా బైక్ రెంటల్స్ ఇవ్వడం కానియండి, అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో ప్రాబ్లమ్ ఏం లేదు. సో కార్ అయితే 3400, 3800 సో 9 అవర్స్‌కి అలా చార్జ్ చేస్తున్నారు. అది కూడా కొందరైతే 3200 కూడా ఇస్తున్నారనమాట. అది ఒకవేళ ఇన్ కేస్ మీరు కార్‌లో వెళ్ళి కవర్ చేయాలనుకుంటే సో రేట్ కొంచెం మాట్లాడుకొని తక్కువకే వెళ్ళండి. సో నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే ఇలా స్కూటీ తీసుకొని వెళ్ళడమే బెస్ట్. సో అన్నీ కవర్ చేయొచ్చు. మనకి టైమింగ్స్ మార్నింగే కొన్ని లేవాలంటే పిల్లలతో అవ్వదు కాబట్టి సో బైక్ రెంట్‌కి తీసుకుంటే మనం ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. సో చాలా వరకు ఎంజాయ్ కూడా చెయ్యొచ్చు. సో జస్ట్ కార్‌లో ఏంటంటే అలా వెళ్ళేసి జస్ట్ చూసేసి రావాలంటే సో అన్నీ కవర్ చేయాలంటే అవ్వదు కదా! సో అందుకని చెప్పేసి ఇంకా మీకు జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మొత్తం ఫ్రెంచ్ స్ట్రీట్ అండ్ రాక్ బీచ్ అన్నమాట. ఇది నియరే అనమాట, రూమ్ దగ్గరే. ఒక 5 మినిట్స్ అలా 10 మినిట్స్. సో ఇంక ఇక్కడ వెళ్తున్నాం బీచ్ జస్ట్ ఈవినింగ్ వ్యూ చూడడానికి. సో ఇక్కడైతే కొంచెం వేడిగానే ఉంది, మరి ఎక్కువ వేడి అని కాదు. సో అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వేడి ఉడకపెడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే బీచెస్ కాబట్టి ఇక్కడ అన్నీ ఇంకా అలాగే ఉంటుంది, సమ్మర్ ఉన్నట్లే ఉంటుంది. సో చాలా మంది ఇంకా ఫారినర్స్ ఇంకా చాలా మంది వచ్చారనమాట. సో ఈవినింగ్ టైం ఇంకా చాలా క్రౌడ్ ఉండింది.
హాయ్ గగన్. వచ్చేసా సెల్ఫీనా. సో మా దీప్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇప్పుడైతే రాక్ బీచ్ కవర్ చేసామన్నమాట. బాగా ఆడుకున్నానా? బాగా ఆడుతున్నా. అందరూ వద్దులే అన్నారు. సో కొంచెం వెదర్ కొంచెం ఇక్కడ మాత్రము కొంచెం వేడిగానే ఉంది. సో కడపలో అయితే బాగా చల్లగా ఉంటుందిలే. ఇదే ఇక్కడ చూపిద్దాం. సో ఇది ఫ్రెంచ్ స్ట్రీట్ అంటారు కదా. ఇట్లా అడిగో. సో ఇంకా ఇప్పుడు మ్యూజియం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూడాలి ఇప్పుడు ఏమేమి కవర్ చేస్తాము ఏంటి అనేది. సో మ్యూజియం ఎక్కడ ఇప్పుడు బైక్ రెంటల్ తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం, ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో ఇది పార్క్ అన్నమాట. ఇంకా చాలా మంది ఇంకా వాకింగ్ చేస్తున్నారు, పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారు. సో జస్ట్ ఇట్లా బయట నుంచి షూట్ చేశాను. ఇంకా పార్క్ కదా, ఇంకా ఏం వెళ్ళడం అవసరం లేదులే అన్నట్టు ఇంకా నేను ఏం వెళ్ళలేదన్నమాట. సో ఇది ఇంకొక చర్చ్ అన్నమాట. ఇంకా మేమేం లోపలికి వెళ్ళలేదు, జస్ట్ ఇంకా నేను బయట నుంచి అలా చూపిస్తున్నాను. సో ఇంకా ఆ రోజు ఇంకా మ్యూజియం 6 వరకే అని చెప్పేసి క్లోజ్, 6 వరకే అనమాట. అందుకని చెప్పేసి మ్యూజియం వెళ్ళలేదు. సో ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా రాక్ బీచ్ కవర్ చేసి ఇంకా బాగా కొంచెం తినేసి స్ట్రీట్ ఫుడ్ అట్లా. సో ఇంకా చాలా ఫొటోస్ బాగా దిగుతాం నైట్ టైం. ఇక్కడ ఫ్రంట్ స్ట్రీట్లో చాలా బాగుండిందనమాట. సో ఫోటోషూట్ అని చెప్పేసి ఇంకా టైం టేకింగ్ తీసుకున్నాం. చాలా మంది ఫొటోసే కొంచెం బాగా తీసుకుంటారు కదా.
తర్వాత ఇంకా మేము ఇక్కడ కేఎఫ్సీకి వచ్చామన్నమాట. ఎందుకో కేఎఫ్సీ తినాలనిపించింది. ఇంకా అందుకే స్ట్రీట్ ఫుడ్ తినలేదు. ఇంకా కేఎఫ్సీకి వచ్చాము. మొత్తం అంతా బైక్లు బాగా తిరిగేసాం అనమాట. ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసాము. సో ఫస్ట్ ఇంకా బాగా అన్నీ తెలుసుకున్నాం అనమాట. ఏమి అయిందా? గగన్ యమ్మీ గగన్ దీపు యమ్మీ మమ్మీ మమ్మీ ఒక సో ఇంకా కేఎఫ్సీ తినేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఇలా బీచ్కి వచ్చాము. నైట్ ఇలాగా రిలాక్స్ అవుదాము బీచ్ దగ్గర అని చెప్పేసి. సో ఇది మా డే 1 అన్నమాట. సో జస్ట్ ఇంకా రాక్ బీచ్ అలాగా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మిగతాగా తినేసి ఇలాగ రెస్ట్ తీసుకున్నాం అనమాట ఈరోజు. సో నెక్స్ట్ డే 2లో మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. నెక్స్ట్ డే మా చిన్నోడి బర్త్డే కూడా. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్, స్టే ట్యూన్.